హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఉన్న నెంబర్ సిస్టమ్స్ గురించి అయితే చూద్దాం. సో ఈ నెంబర్ సిస్టమ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం కంప్యూటర్ లాంగ్వేజ్ నుంచి మన హ్యూమన్ లాంగ్వేజ్కి కన్వర్షన్ అవుతుంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు కంప్యూటర్లో కానీ ఇలా డివైజెస్లో ఇలా కన్వర్ట్ అవ్వడానికి కొన్ని లాంగ్వేజెస్ అనేవి కావాలి. సో ఇప్పుడు మనకి బైనరీ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి తెలుసు, డెసిమల్ వాల్యూస్ అనేవి మన హ్యూమన్కి తెలుసు. సో అలా కాకుండా బైనరీ డెసిమల్ వాల్యూస్ తెలియాలంటే కన్వర్షన్ అనేది జరగాలి. సో మనం డెసిమల్లో ఇచ్చినప్పుడు అది కన్వర్ట్ అవి బైనరీలోకి వెళ్ళాలి కంప్యూటర్కి. సో ఇలా జరగాలి అంటే మనకి ఫస్ట్ లాంగ్వేజెస్ ఏంటి అంటే బైనరీ కన్వర్షన్ ఉంటుంది. బైనరీ అంటే 0 or 1, 0 or 1 కంప్యూటర్ లాంగ్వేజ్ది. సో అలాగే ఆక్టల్ కూడా ఉంటుంది, ఇది కూడా కన్వర్షన్కి యూజ్ అవుతుంది. ఇది 8 ఉంటాయి అంటే 0 1 2 3 4 5 6 7. సో ఇవి ఆక్టల్. నెక్స్ట్ డెసిమల్ అంటే ఏమున్నాయి 0 to 1, 0 to 9, 2 3 4 5 6 7 8 9. సో నెక్స్ట్ హెక్సాడెసిమల్. సో ఇవైతే 16 ఉంటాయి. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇది 16 నెంబర్స్. సో దీంట్లో మనకి ఇక్కడ ఇవన్నీ వన్ డిజిట్స్లోనే ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ అయితే వచ్చినాయి. సో ఇలా 2 డిజిట్స్ రాకుండా మనకి ఏం చేశారంటే ఈ 2 డిజిట్స్ని మనం ఏ అనుకోవాలి, బి సి డి ఈ ఎఫ్. సో ఇలా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఫస్ట్ అయితే డెసిమల్ ఉంది కదా, ఈ డెసిమల్ నుంచి ఈ కన్వర్షన్కి, డెసిమల్ నుంచి ఆక్టల్కి, డెసిమల్ నుంచి బైనరీకి, డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ టు బైనరీ. సో ఫస్ట్ అయితే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయితే తీసుకుందాం. 73.68. సో ఇదైతే డెసిమల్ వాల్యూ. సో ఈ డెసిమల్లో ఉన్నది మనకి ఏం చేయాలంటే బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే పాయింట్ అనేది ఉంది. సో దీనికైతే మనకు తెలుసు ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. సో ఫస్ట్ అయితే ఎల్సిఎం చేద్దాం. 73 తీసుకున్నాం, దాన్ని ఎల్సిఎం 2తో డివైడ్ చేస్తే 36 వస్తుంది. రిమైండర్ 1. నెక్స్ట్ 36 18, రిమైండర్ 1. 9 2, రిమైండర్ 0 కదా. ఓకే, 9 అంటే 18లో 9 అంటే రిమైండర్ 0. 9లో 2 టేబుల్ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైండర్ అంతా 1. నెక్స్ట్ 2 టైమ్స్ రిమైండర్ 0. నెక్స్ట్ ఎన్నిసార్లు 2 టైమ్స్, 2లో 2 1 టైం. సో ఇక్కడైతే రిమైండర్ 0. ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, అంటే ఇలా పైకి రాయాలి, అప్పుడు మనకు బైనరీలోకి వస్తుంది. సో 1 0 1 0 0 1 0 0 1 1. ఇది కూడా రాయాలి, 1 0 0 1 0 0 1 పాయింట్. ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఏముంది 0.6
0.68 ఇది చేస్తే 0.68 కదా, 0.68 మనం దేనిలో కన్వర్ట్ చేస్తున్నాం, బైనరీలో. అంటే బైనరీ ఇంటూ 2 చేయాలి, ఇక్కడ డివైడ్ చేయాలి, ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తే 0.68 ఇంటూ 2 1.36. సో ఇక్కడ మనకి ఈ 1 అనేది ఇక్కడ వేసుకుంటాం, రిమైనింగ్ ఇంకెంత ఉంటుంది 0.36. ఈ 0.36 అనేది తీసుకోవాలి, 0.36 ఇంటూ 2. సో అప్పుడు ఏమవుతుంది 0.36 ఇంటూ 2 0.72. 0.72 అంటే ఈ 0 ఇలాగే తీసుకుంటున్నాం, ఇంకెంత అదే 0.72 ఇంటూ 2. 0.72 ఇంటూ 2 ఈక్వల్ టు 1.44. ఇక్కడ 1 తీసుకున్నాం, 0.44 ఇంటూ 2 ఈక్వల్ టు 0.88 ఈక్వల్ టు 0. అంటే ఈ 0 తీసుకున్నాం, ఇంకెంత ఉంది 0.88 ఇంటూ 2. 0.88 ఇంటూ 2 ఎంత 1.76. అంటే ఈ 1 తీసుకున్నాం, నెక్స్ట్ 0.76 ఇంటూ 2. 0.76 ఇంటూ 2 ఎంత 1.52. సో 0 తీసుకున్నాం, 1 తీసుకున్నాం, 0.52 ఇంటూ 2. 0.52 ఇంటూ 2 ఎంత 1.04. నెక్స్ట్ మళ్ళీ 1 తీసుకున్నాం, 0.04 ఇంటూ 2. సో ఇలా మనం ఎక్కడ దాకా చెయ్యాలనే డౌట్ వస్తుంది. సో ఎక్కడ దాకా చెయ్యాలి అంటే మనం ఏ వాల్యూ అయితే తీసుకున్నామో మనకు వచ్చిన వాల్యూ మళ్ళీ రిపీట్ అవ్వితే సో అక్కడైతే ఆపేయచ్చు. సో నెక్స్ట్ అలా కాకుండా మొత్తం ఇదంతా టోటల్ 0 వచ్చిందనుకో, అలా 0 వచ్చినప్పుడు కూడా ఆపేయచ్చు. సో అలాగే కాకుండా అలా కాకుండా ఇలా రెండూ కాకపోతే 1 2 3 4 5 6 7 8 వాల్యూస్ చేస్తే 8 వాల్యూస్ వరకు చేస్తే సరిపోతుంది. సో లాస్ట్ వాల్యూ ఏమవుతుంది 0. ఈ 0 తీసుకుందాం. సో దీన్ని ఇప్పుడు మనం పైనుంచి కిందకి రాయాలి, పైనుంచిగా స్టార్ట్ చేసింది. సో ఏమవుతుంది 1 0 1 0 1 0 1 0. సో ఇదైతే బైనరీ కన్వర్షన్లోకి సింపుల్గా మనం కన్వర్ట్ చేసాం. ఇలాగే మనం డెసిమల్ నుంచి నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ టు ఆక్టల్. సో కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ టు ఆక్టల్ అయితే చూద్దాం. సో 8765.2345 ఇది ఒక ఎగ్జాంపుల్. దీన్ని మనం ఇది డెసిమల్ వాల్యూ, దీన్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇలా ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ వాల్యూని ఫస్ట్ ఎల్సిఎం చేయాలి విత్ 8. అంటే 8765 ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది 8765లో 1095 విత్ 8. రిమైండర్ అంతా 1095 ఇంటూ 8. మళ్ళీ ఫస్ట్ అయితే మనం డివైడ్ చేసాం, మళ్ళీ 1095 ఇంటూ 8 చేస్తే 8760 వస్తుంది. రిమైండర్ ఎంత, దీనికి డిఫరెన్స్ 5. సో అలాగే నెక్స్ట్ దీన్ని 8తో డివైడ్ చేస్తే 136 వస్తుంది. సో దాన్ని మనం 136 ఇంటూ ఎన్నిసార్లు 8, ఈ 136 ఇంటూ 8 చేస్తే మనకి 1088 వస్తుంది. 1088కి 1095కి డిఫరెన్స్ ఎంత 7. సో ఆ 7 అయితే వేసుకుంటాం. నెక్స్ట్ 136లో 8 17 టైమ్స్, 17 టైమ్స్ అంటే ఇక్కడ 8 వేసుకున్నాం. సో 17 టైమ్స్ అయితే కరెక్ట్గా మనకు వచ్చే రిమైండర్ అనేది 0. సో నెక్స్ట్ 17లో 8 నెక్స్ట్ 17/8 అంటే 2 టైమ్స్ రిమైండర్ అనేది 1. సో అలా రిమైండర్ అనేది వేసుకుంటాం. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు, కింద నుంచి పైకి 21075 పాయింట్. నెక్స్ట్ అయితే ఈ వాల్యూని అయితే 0.2345 ఇంటూ 8 ఎంత 1.876. మనం ఈ వాల్యూని అయితే వేసుకోవాలి. ఫస్ట్ 1 పక్క తీసుకుంటే మనం
876 ఇంటూ మనం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నామో అదే ఇంటూ చేయాలి 8 ఈజ్ ఈక్వల్ టు 7.008. ఇప్పుడు మనం 7 తీసుకుంటాం. 7 తీసుకుంటే 0.008 ఇంటూ 8 ఈక్వల్ టు 0.064. ఇక్కడ 0 తీసుకుంటే ఈ జీరోని అప్పుడు ఏముంటుంది 0.064 ఇంటూ 8 ఈక్వల్ టు 0.512. 0.512 ఇలా 8 టైమ్స్ 8 వాల్యూస్ అనేవి చేయాలి. మ్యాక్సిమం 0 రావట్లేదంటే 0.512 ఇంటూ 8 0.512 ఈక్వల్ టు 0.496. ఓకే 4 అనేది ఇక్కడ వేసుకుంటాం. 0.096 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 0.768. 0 వేసుకున్నాం. 0.768 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 6.144. ఈ 6 వేసుకున్నాం. 0.144 ఇంటూ 8 ఈక్వల్ టు 1.152. సో 1 2 3 4 5 6 7 8. ఓకే ఇక్కడ 1. సో ఇవి పైనుంచి కిందకి రాయాలి. 17004061. ఓకే ఇదైతే మనకు ఆన్సర్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ టు హెక్సాడెసిమల్. సో డెసిమల్ వాల్యూస్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. 95436.8265 దీన్ని మనం హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ అయితే 95436ని 16తో డివైడ్ చేస్తే మనకు వాల్యూ 5964 వస్తుంది. 5964 వస్తుంది. 5964 ఇంటూ 16 చేస్తే మనకి 428 వస్తుంది. 428 వచ్చింది అనుకో. సో మనకి సో ఇక్కడ ఏమైంది 99436 డివైడెడ్ బై 16 ఎంత 5964. పాయింట్ తర్వాత ఏదైతే ఉందో అది మనం రాయని అవసరం లేదు. సో ఈ పాయింట్ తర్వాత ఉన్నది రాయని అవసరం లేదు కాబట్టి ఈ 4 వాల్యూస్ రాసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే 5964 ఇంటూ 16 ఈక్వల్ టు 95424. ఇక్కడ 36 వచ్చింది. ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఎంత 14. ఇది రిమైండర్ అవుతుంది. సో ఇలా మనం ఇంటూ చేస్తే మళ్ళీ దాన్ని ఇంటూ చేస్తే పాయింట్ అనేది తీసేస్తే మనకి రిమైండర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ అలాగే మనం దీన్ని 5964 డివైడెడ్ బై 16 ఈ పాయింట్ తర్వాత ఉన్నది రాయకూడదు. 372 16. సో 372 ఇంటూ 372 ఇంటూ 16 ఎంత 5952కి 5964కి డిఫరెన్స్ ఎంత 12. ఈ 12 అనేది రిమైండర్. నెక్స్ట్ 372 డివైడెడ్ బై 16 ఎంత 23.25. ఇక్కడ 23 వేసుకుంటాం. 23 ఇంటూ 16 23 ఇంటూ 16 ఎంత 368కి 72కి 4 రిమైండర్. 4 డిఫరెన్స్ కాబట్టి ఆ 4 అనేది రిమైండర్. 4 నెక్స్ట్ 23 అనేది ఎన్ టైమ్స్ 1 టైం పోతుంది. 1 టైం అంటే ఇంకా 4 3 దీంట్లో 3 దీంట్లో 4 అంటే మొత్తం
7 రిమైండర్. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇలా కింద నుంచి పైకి రాసుకుంటే 1 7 4 12 14 పాయింట్, ఇక్కడ ఏముంది ఇంకా 0.8265 ఇంటూ మనం దీంట్లో కన్వర్ట్ చేస్తున్నాం 16లో కాబట్టి 16 ఈక్వల్ టు 13.224. ఈ 13 ఇది పక్క తీసుకుంటే 0.224 ఉంటుంది. 0.224 ఇంటూ 16 ఈక్వల్ టు 3.584 ఈక్వల్ టు ఈ 3ని ఇక్కడ వైపు రాసుకుంటే 0.584 ఇంటూ 16 ఈక్వల్ టు ఎంత 9.344. సో ఈ 9 తీసుకుంటే పక్కకు తీసేసుకోవాలి, ఎందుకంటే మనం ఈ వాల్యూస్ని ఎలా తీసుకున్నామో ఈ వాల్యూస్ని అలా పక్కకు తీసుకుంటే మనకి ఈ 0.344 అనేది ఏదైతే వచ్చిందో దాన్ని చేయాలి. 0.344 ఇంటూ 16, 0.344 ఇంటూ 16 ఈక్వల్ టు 5.504. 5 ఈ పక్క తీసుకుంటే 0.504 ఇంటూ 16 ఈక్వల్ టు 8.064. 8.064 అంటే 8ని ఇక్కడ వేసుకుంటాం. 0.064 ఇంటూ 16 ఈక్వల్ టు 1.024 ఈక్వల్ టు 1 తీసుకుంటే 0.024 ఇంటూ 16 ఈక్వల్ టు 0.384. ఈ 0ని పక్కకి తీసుకుంటే 0.384. ఈ వాల్యూ ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి 0. ఇక్కడ ఈ 0.384 ఇంటూ 16, 0.84 ఇంటూ 16 6.144 అనేది వస్తుంది. సో ఈ 6 అనేది ఇక్కడ వేసుకుంటాం. సో ఈ వాల్యూస్ని ఇలా అయితే మనం రాయాలి పైనుంచి. చెప్పండి. 13 3 9 5 8 1 0 6 ఇదే మనకి హెక్సాడెసిమల్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.